హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ప్రస్తుతం మోస్ట్ పాపులర్ హీరోయిన్ భాగ్యశ్రీ దుల్కర్ సల్మాన్తో కలిసి నటించిన కాంత సినిమా నవంబర్ 14న విడుదల కాబోతోంది. ఈ ప్రమోషన్లలో భాగంగా రానా భాగ్యశ్రీని తామే మొదట ఎంపిక చేశామని, తమ సినిమా ఆలస్యం అవడం వల్లే ఆమె ఇతర సినిమాలు ముందుగా విడుదలయ్యాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున భాగ్యశ్రీ పేరు గుర్తుకొస్తుంది. క్షణం తీరిక లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న భాగ్యశ్రీ నటించిన సినిమాలన్నీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. త్వరలోనే ఈమె దుల్కర్ సల్మాన్తో కలిసి నటించిన కాంత సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నవంబర్ 14వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక నేడు ఉదయం ఏ సినిమా ట్రైలర్ విడుదల చేయగా ఈ ట్రైలర్కు ఎంతో మంచి ఆదరణ లభించింది. ఈ క్రమంలోనే చిత్ర బృందం తాజాగా ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా రానా మాట్లాడుతూ హీరోయిన్ భాగ్యశ్రీ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ తన అద్భుతమైన నటనను కనబరిచిందని తెలిపారు. నిజానికి ఈ మేడంను మొదట పట్టింది మేమేనని, కాకపోతే మా సినిమా కాస్త ఆలస్యం కావడంతో ఇప్పటికే ఈమె నటించిన సినిమాలన్నీ విడుదలవుతూ వస్తున్నాయని రానా అసలు విషయానికి వెల్లడించారు. సెల్వరాజ్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు పిరియాడిక్ సినిమా కావడంతో ఈ సినిమాకు దుల్కర్ సల్మాన్ అయితే సరిగ్గా సరిపోతారని, ఇక హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తుంటే భాగ్యశ్రీ ఫైనల్ అయిందని, అలా ఈమెను మొదటిసారి తెలుగు సినిమా కోసం ఎంపిక చేసింది మేమే, కానీ మా సినిమా కంటే ముందుగా ఇతర సినిమాలు కూడా విడుదలయ్యాయని తెలిపారు. ఇక రానా భాగ్యశ్రీ గురించి మాట్లాడుతుంటే అభిమానులు ఒక్కసారిగా మేడం సర్ మేడం అంతే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా గురువు అయిన దర్శకుడు, శిష్యుడైన హీరో మధ్య వచ్చే విభేదాల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్, ప్రశాంత్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక భాగ్యశ్రీ సినిమాల విషయానికి వస్తే ఇదివరకు ఈమె కింగ్డమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక త్వరలోనే కాంత సినిమాతో పాటు రామ్ పోతినేని నటించిన ఆంధ్రకింగ్ తాలూకా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా కూడా నవంబర్ 27వ తేదీ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ రెండు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగ్యశ్రీ ఎంతో బిజీగా గడుపుతున్నారు. రానా కామెంట్లు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. కాంత ట్రైలర్కు మంచి ఆదరణ లభించడంతో ఈ సినిమా విజయంపై చిత్ర బృందం నమ్మకంగా ఉంది. భాగ్యశ్రీ కెరీర్లో ఇది మరో ముఖ్యమైన చిత్రంగా నిలవనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.